ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాపాలన ప్రత్యేక ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇక రిమ్స్ ఆడిటోరియంలో 5వ రోజు మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్, జిల్లా కలెక్టర్ రాజర్శిష, మార్కెట్ కమిటీ చైర్మన్ బొరంచు శ్రీకాంత్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ముందుగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ పరిశీలించగా మత్స్యశాఖ ఏడీ లయక్ మొహియుద్దీన్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలను వివరించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. మత్స్యకారుల సంక్షేమానికి తనవంతంగా కృషి చేస్తారని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష తెలిపారు. కారాపూర్ చెరువులో ఉన్న గుర్రపు డెక్కను తొలగించేలాగా మున్సిపల్ కౌన్సిల్లో చర్చిస్తామన్నారు. మత్స్యకారుల అభివృద్ధి బాటలో పయనించేలాగా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని తెలిపారు. చేపలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామన్న విషయంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తామన్నారు. భవిష్యత్తులో తన సహాయ సహకారాలు ఎప్పుడూ అవసరమైన వారికి నేరుగా కల్పించవచ్చని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా మత్స్యకారులు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను సద్వినియోగపరుచుకుంటూ ఆర్థికంగా ఎదగాలన్నారు. థ్యాంక్ యూ సో మచ్. కలెక్టర్ గారు ఇప్పుడు ప్రసంగిస్తారు. కలెక్టర్ గారు స్వాగతం సార్, స్వాగతం. మా మసా అంటే వెనుకబడిన జిల్లా కాదు, అభివృద్ధి అందరూ ఎదుర్కొనే సమస్యలు DVD 1 సకాల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా లెవెల్ మత్స్యకారుల సంఘంలో ఎవరైతే సభ్యురాలు ఉన్నారో వారు కానీ, గంగపుత్ర సమాజంలో ఎవరైతే ఆఫీస్ బేరర్స్ ఉన్నారో వారు కానీ, వారందరితో ఈరోజు ఒక సమావేశం పెట్టి మళ్ళీ ఏవైతే వారి సూచనా సలహాలు ఉన్నాయో అవి అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. నుంచి వచ్చినటువంటి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో దాని గురించి చెప్పడం జరిగింది. ఒకటేమో NMDP పోర్టల్లో రిజిస్ట్రేషన్ గురించి చెప్పడం జరిగింది. సో దాని సందర్భంగా మళ్ళీ ఒకవేళ మత్స్య సంఘాలు ఏవైతే ఉన్నాయో మీకు మళ్ళీ ఇంకా ఏమైనా దాని సందర్భంగా అవగాహన కూడా కావాలి అంటే మళ్ళీ ఇంకొక అవగాహన సెషన్ కూడా తప్పకుండా పెడతాము, అది కూడా తెలియజేస్తున్నాము. 7 సంఘాల్లో ఒక 107 మెంబర్స్ కి పిలిపించి వారికి మరి మీరు జడ్పీ మీటింగ్ హాల్ లేదా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఒక హాఫ్ డే అయిన ఓరియంటేషన్ సెషన్ పెట్టి NMDP పోర్టల్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ లో ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉన్నాయి, ఇంకా ఆన్లైన్ కూడా అటువంటి ఏవైతే ID కానీ కావచ్చు, లేదు ఇంకా సంఘానికి రిజిస్ట్రేషన్ చేయాలో దానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, దయచేసి ఒక్కసారి అవగాహన సెషన్ మళ్ళీ పెట్టి మళ్ళీ మీరు అది అవగాహన తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క మత్స్యకారికి అవి అవగాహన కూడా కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. ఐ రిక్వెస్ట్ మీరే మళ్ళీ అవగాహన తీసుకొని మనం త్వరలోనే పెడతాము. విదిన్ అ వీక్ కానీ విదిన్ 10 days లో కానీ మీరు పెట్టేయండి, నాకు కూడా పిలిపించేయండి. నేను కూడా అవగాహన సెషన్ ఏవైతే ఉన్నారో దానికి కూడా అటెండ్ అవుతాము. దీంతో పాటు మరి చేప పిల్లల గురించి చెప్పడం జరిగింది. సో బేసికల్ గా త్వరలోనే అంటే జూలై మాసంలోనే ఇవ్వాలి, కొంత డిలే అవుతున్నాయి. సో నేను ప్రభుత్వంకి అది తప్పకుండా సూచనలు కూడా పంపిస్తాము. ఎందుకంటే ఈ రోజు మీటింగ్ ఉద్దేశం అదే, రకాల చేప పిల్లలు అది పాంప్లాంట్ చెప్పారు, తిలాపియా పాంప్లాంట్, దాని గురించి కూడా ఒక మత్స్యకారులు చెప్పారు, మత్స్యకారులు రైతు